వేసుకున్నారంటే ఈ ఎలక్షన్ నియమ నిబంధనలకు వ్యతిరేకమని చెప్పి నేను తెలియజేస్తూ దయచేసి దీనిపైన ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తాను. మీరు వెనక బాగున్నా గడవాలి తీసుకోమా మనీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన సాగుతా ఉంది. ముఖ్యంగా పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాలు, ముస్లిం ప్రజానికం మీద విపరీతమైన దాడులు జరిగే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో గత 4 సంవత్సరాలు 10 మాసాలుగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం ఇక్కడ ఈ రాష్ట్రంలో జరగలేని పరిస్థితి. ముఖ్యంగా యువతకి ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేని పరిస్థితి, మహిళలకు రక్షణ లేదు. అదేవిధంగా ఈ రోజు నిత్యావసర సరుకులు చూస్తే ఆకాశాన్ని అందుతున్న పరిస్థితి మనం అందరూ చూస్తూ ఉన్నాం. కరెంటు బిల్లులైతే ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్నిసార్లు పెంచిన పరిస్థితి లేదు. అదేవిధంగా నాసిరకం మందు ప్రజలకి ఇస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పడగొడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వం అవ్వాతాతలు మోసం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ సరిగ్గా ఇవ్వలేక ఈ రోజు వాళ్ళు ఎవరైతే ముస్లింలు వృద్ధాప్యంతో అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ సచివాలయం తీసుకొని ఇచ్చే క్రమంలో నపం మా మీద పెట్టి ఈ రోజు అవ్వాతాతలు నెట్టనులుగా ముంచింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి మాసం అంటే జూలై మాసంలోనే ఏప్రిల్ మాసానికి మే మాసానికి జూన్ మాసానికి 3,000 ఎక్కడ కలిపి జూలై మాసంలో ఆ 4,000 ఈ 3,000 కలిపి 7,000 ఇస్తానికి మన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు.
భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు స్వాగతం పలికినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము వచ్చేదానికి కారణం ఏంటంటే వచ్చే నెల 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మీరందరూ కూడా అసెంబ్లీ అంటే శాసనసభకి నేను నిలబడుతున్నానమ్మా. నేను అందరూ మీకు తెలిసే నా పేరేం పేరయ్యా, నేను నిలబడుతున్నాను. అట్లాగే పార్లమెంట్ కి మన కమలం గుర్తు కొట్టేయాల, అది ఓకే అందరూ వేయాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ కడివేడి గ్రామంలో దాదాపు 7,70,00,000 రూపాయలు అభివృద్ధి చేశాం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ చంద్రన్న బీమా 7 మంది చనిపోతే చంద్రన్న బీమా ఇచ్చాం. దాదాపు 576 లెట్రిన్స్ కట్టించాం, బాత్రూమ్లు కట్టించాం. అలాగే 47 ఇల్లు హౌసింగ్ ఇల్లు మేము ఉన్నప్పుడు ఇచ్చాం. అలాగే నీరు చెట్టు కింద దాదాపు 77 లక్షల రూపాయలకి నీరు చెట్టు కింద ఈ యొక్క చిన్న గ్రామంలోనే ఈరోజు పనిచేసామని చెప్పి మేము చెప్తున్నాం. ఈరోజు మీకు వచ్చిన డబల్ రోడ్డు అది కూడా తెలుగుదేశం పార్టీలో వేసింది అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇచ్చారు మీరందరూ కూడా. వాళ్ళు ఏమన్నా మీ గ్రామంలో మట్టేశారా? ఏం వేసే పరిస్థితి లేదు. వాళ్ళ పని ఏదైనా అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం అంటూ చేసే పరిస్థితి లేదు. అట్లాగే తల్లి ముఖ్యంగా ఇక్కడ మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు అందరూ ఉన్నారమ్మా. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లేదు, ఎత్తేశారు. బీసీ కార్పొరేషన్ ఎత్తేశారు, మైనార్టీ కార్పొరేషన్ ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు పెట్టాడో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టి దాచిపెట్టేశాడు, ఎవరికి ఇవ్వకుండా. అట్లాగే ఆయన మీ అందరికి ఏం చెప్పాడమ్మా, నేను గెలిస్తే అమ్మఒడి ఇస్తాను, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తా అన్నాడు. అన్నాడు లేదమ్మా? అమ్మ ఆడవాళ్ళు చెప్పాలి నాకు. అన్నాడు లేదైనా? అన్నాడు కదా. గెలిచాడు. అందరికి ఇస్తున్నారా ఇంట్లో 15,000 రూపాయలు? ఒక్కరికి ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు? 13,000. ఇప్పుడు ఎంత? 13,000. అంటే ఆయన 15,000 ఇస్తాను, అందరికి ఇస్తానని చెప్పి మోసం చేసి ఇప్పుడు 13,000 ఇస్తున్నాడు మనకి. అట్లాగే తల్లి ఆయన గెలిస్తే నేను మందు ఎత్తేస్తాను ఆయన. ఏమా చెప్పండి. మందు ఎత్తాడా? 70 రూపాయల క్వార్టర్ని 250, 300 చెప్పాడు. తర్వాత మనవాళ్ళు తాగే ముందు మనవాళ్ళకి తెలియదు బ్రాండ్లు, రకరకాల పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి రకరకాల పేర్లు పెట్టి బూమ్ అని, ప్రెసిడెంట్ మెల్ అని గందరగోళంగా పెట్టి మనవాళ్ళ చేత తాగిస్తున్నాడు. అమ్మా 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. ఎన్నమ్మా? సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ మీకు ఫ్రీ ఆడవాళ్ళకి. అట్లాగే తల్లి ఈ జిల్లాలో మీరు ఎక్కడ బస్సు ఎక్కినా చెయ్యాపినా బస్సు ఎక్కుతుంది, ఎక్కి జిల్లాలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. ఒక్క పైసా కూడా టికెట్లా మీకు ఫ్రీ బస్. మీ అందరూ కూడా చంద్రబాబు గెలుస్తా అని చెప్పి నేను తెలియజేస్తాను తల్లారా. అట్లాగమ్మా బాగానమ్మా, మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే, ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అన్ని 1,500 నెలకిస్తాడమ్మా. అమ్మకి 59 సంవత్సరాలు ఉన్నా, కూతురికి 30 సంవత్సరాలు ఉన్నా, ఆ ఇంటి కోడలికి 19 సంవత్సరాలు ఉన్నా, వీళ్ళు ముగ్గురికి 15,000 అంటే 4,500 రూపాయలు కలిసి నెల మీ అకౌంట్లో వేస్తారని చెప్పి తెలియజేస్తాం తెల్లరా. అట్లట్టు అబద్ధాలు చెప్పడమ్మా చంద్రబాబు నాయుడు గారు. అమ్మఒడి మీ ఇంట్లో ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డ ఉంటే 30,000, 3 బిడ్డ 45,000, 4 బిడ్డ ఉంటే 60,000 అమ్మా. దీనికి ఎటువంటి కండిషన్స్ లేవమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో కరెంటు బిల్లు వేస్తే అమ్మఒడి కట్టు. నిజమా అబద్ధమా? స్కూటర్ ఉంటే అమ్మఒడి కట్టు, పొలం ఉంటే అమ్మఒడి కట్టు. రేపు రాబోయే మన గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ గవర్నమెంట్ లో ఇవన్నీ కట్టలేదమ్మా. ఎటువంటి నిబంధనలు లేకుండా మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తాను తల్లారా. అట్లాగమ్మా ఇప్పుడు పెన్షన్ ఎంతమ్మా మనకి? ఏమ్మా పింఛన్ ఎంత? 3,000 అమ్మా. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన నెలలో ఆ 3,000 4,000 ఇస్తామమ్మా. పెన్షన్ ఎంత? 4,000 ఇస్తామమ్మా. అట్లాగే తల్లి మీ ఇంట్లో డిగ్రీ చదివిన ప్రకారం, నిరుద్యోగుల ప్రకారం ఏమన్నా ఉంటే అమ్మా వాళ్ళకి
నెలకి 3,000 యువకుల నిధి కింద చంద్రబాబు నాయుడు గారు ఇస్తారమ్మా. అలాగే తల్లి వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు ఈ 3,000 రూపాయలు ఇస్తారమ్మా. అట్లాగే రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఫిలప్ చేస్తాయని చెప్పి మీకు తెలియజేస్తాం తల్లారా. నిరుద్యోగ సమస్య ఆల్మోస్ట్ తీర్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తాం తల్లారా. అట్లాగే తల్లి మీ అందరికీ మంచినీళ్లు కుళాయి లేకపోతే కుళాయి వేస్తామమ్మా. మంచినీళ్లు అంటే శుద్ధి చేసి మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడతారని చెప్పి నేను తెలియజేస్తున్నామ్మా. ఇవి సూపర్ 6 ప్రోగ్రామ్స్ అన్నారా. దీని తర్వాత రేపు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ 3 కూర్చొని మాట్లాడి మరిన్ని పథకాలు యువతకి, మహిళలకి, పేదవారికి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటించేటువంటి పరిస్థితి ఉందమ్మా. అది కూడా ఒక 10 రోజుల్లో అవి కూడా మీకు తెలుస్తాయని చెప్పి తెలియజేస్తుంటున్నారు. కాబట్టి మీరందరూ ఒక్కసారి అవకాశం అని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి కోటేసేస్తున్నారు. నేను దాదాపు 8 కోట్ల పనులు చేస్తే ఈ ఊర్లో నా కోటేస్తారు మీరు. నాకు ఎందుకు అర్థం కాదు. ఇప్పుడు ఓటేసారు వచ్చి కనిపించారు ఎప్పుడా మీకు? అసలు మీతో మాట్లాడారు ఎవరు వైఎస్ఆర్సీపీ నాయకులు? ఆలోచించండి. నేను చెప్పేది ఒకటి తల్లి, నేను మీ గూడూరుని, మీరు ఒక 10 నిమిషాలు ఉంటే ఒక 15 నిమిషాలు అయితే గూడూరుకు వస్తారు. గూడూరులో మా ఇల్లు. వైఎస్ఆర్సీపీ నాయకులు లేవు ఇక్కడ కాదమ్మా, ఈ ఊళ్ళో లేవమ్మా. నేను చెప్తున్నా మీకు ఇంటి బిడ్డ కావాలా, పరాయి బిడ్డ కావాలా? చెప్పండి అమ్మా, ఆలోచించండి, మీరు ఆలోచించండి. సునీల్ కుమార్ ఓడినా గెలిచినా గెలవకపోయినా లోకల్ ఇక్కడే ఉంటాడు, గూడూరులో ఉంటాడు. ఎవరు వచ్చినా సమాధానం చెప్తాడు. కానీ అవసరం నా పరిస్థితి లేదమ్మా. మీరు వచ్చి సమాధానం చెప్పే పరిస్థితులు అవతల లేరని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తుంటారా. మనం